విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందులతో ఒక వ్యక్తి కిడ్నీ అమ్ముకోవాలని చూశాడు. ఇంతలోనే పోలీసులకు సమాచారం చేరడంతో గుట్టు రట్టయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం సృష్టించింది. ఆర్థిక సమస్యలతో కిడ్నీ అమ్మేందుకు రంగబాబు అనే వ్యక్తి సిద్ధపడ్డాడు. రంగబాబుకు ఫోన్లో డాక్టర్ గా అజ్ఞాత వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. కిడ్నీ అమ్మేందుకు ఏలూరు నుంచి విశాఖ వచ్చాడు రంగబాబు. హోటల్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా సిబ్బంది గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు హోటల్ సిబ్బంది. కేసు నమోదు చేసి ఫోర్త్ టౌన్ పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. కిడ్నీ అమ్మకానికి సంబంధించి మెసేజ్లు గుర్తించామంటున్నారు విశాఖ సిపి బాగ్చి. ఒడిషా డాక్టర్ ఆనంద్ పేరుతో మెసేజ్లు వచ్చాయంటున్నారు సిపి. డాక్టర్ బ్రోకర్ ఎవరు అనేది ఇంకా విచారిస్తున్నామంటున్నారు సిపి బాగ్చి. ఒడిశా నుండి ఒక డాక్టర్ పేరిట మెసేజెస్ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు మేము అతను డాక్టరా కాదా లేకపోతే ఫేక్ డాక్టరా, బహుశా ఫేక్ డాక్టర్ అని తెలుస్తుంది. సో అతనితో ఏమైనా ప్రమాదం ఉందా లేదా, లింక్ ఉందా లేదా, ఫస్ట్ ఆ లింక్ చెక్ చేస్తున్నాం. సో అతన్ని పిలిపిస్తే, అతన్ని ట్రేస్ చేస్తే, ఇంట్రోగేట్ చేస్తే ఫర్దర్ క్లూస్ దొరుకుతాయేమో అని ఆలోచిస్తున్నాం. సో అందుకే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఆ మూడో వ్యక్తిని ట్రేస్ చేసి, ఇంట్రోగేట్ చేసి ఫర్దర్ ఏమైనా క్లూస్ దొరికితే అప్పుడు మీడియాతో షేర్ చేస్తాం. అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలా కిడ్నీ అమ్మడానికి ప్రయత్నం చేయకండి. ఈ ముఠా నుండి మీకు ఏదైనా మెసేజ్ వస్తే ప్రలోభ పెడితే నమ్మకండి, మోసపోకండి.